హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు కలేజీ ఫ్రై ఎలా తయారు చేసి చూపిస్తాను అండి. ముందుగా 250 గ్రామ్స్ కలేజీ ఫ్రైని మంచిగా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి యాడ్ చేస్తున్నాను. కడాయి వేడగానే దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఇలా మంచిగా వేడవగానే దాంట్లోకి ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండి. ఈ ఆనియన్స్ వచ్చేసి నేను 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను చాప్ చేసేసుకొని. ఇది వచ్చేసి ఇప్పుడు స్టవ్ వచ్చేసి నేను హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అండి. ఈ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా జస్ట్ పచ్చివాసన వెంటనే నేను కడిగి పెట్టేసుకున్న కలేజీని యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇది మొత్తం నేను ఇప్పుడు ప్రాసెస్ చేసి హై ఫ్లేమ్లో చేస్తున్నాను. మంచిగా ఈ కలేజీని దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు విరగకుండా కలేజీ ఇలాగా గట్టి పడుతుంది అనమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసి 1 మినిట్ వరకు రోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కలేజీ ఫ్రైని పక్కన జరిపేసి అదే ప్యాన్లో ఒక సైడ్కు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక పెద్ద సైజు టొమాటో కట్ చేసి యాడ్ చేసుకున్నాను అండి. ఈ టొమాటో మంచిగా ఇలా మిక్స్ అయ్యి మెత్తబడడానికి సైడ్ జరుపుకున్నాం అనమాట మేము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 1/2 మినిట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఎగ్జాక్ట్లీ కారం యాడ్ చేస్తున్నాను. మనకు కారం సరిపోతుంది 1 టేబుల్ స్పూన్ కారం వచ్చేసి. సో టొమాటోలు మంచిగా అప్లై చేసేసుకున్నాను. ఈ టొమాటోలు మంచిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ కలేజీని మొత్తాన్ని టొమాటోలోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే మన టొమాటోలు మంచిగా మెత్తపడతాయి, లేకుంటే సరిగా మెత్తపడవు. తర్వాత 1 మినిట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు చూసారా, నెయ్యి 1 to 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మళ్ళీ లాస్ట్ ఫైనల్గా ఈ కలేజీ వచ్చేసి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకున్నాను. మంచిగా కుక్ అయింది. ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేస్తున్నాను అండి. చాలా బాగుంటుందండి. నెయ్యిలో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా అయితే చపాతీలో మేము తిన్నామండి. చాలా బాగుంది చపాతీలు తింటే. రెసిపీ మాత్రం అద్దరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.